అంటే వ్యాస భగవానుడు అన్నాడు, వేదాన్ని విభాగం చేశాను, ఎంతమంది చదువుతారు కలియుగంలో? మహాభారతాన్ని రచన చేశాను, ఎంతమంది చదువుతారు కలియుగంలో? చదివినా కొన్ని వందల వ్యక్తులు ఉన్నారు అందులో, కొన్ని వందల మంది వ్యక్తులు. ఎన్ని ధర్మ సూక్ష్మాలో పురుషార్థ సమన్వయం చెప్పాను, ఎవరికి అర్థమవుతుంది? 18 పర్వాల భారతం చదివి. ఇవన్నీ ఇంత పురాణ వాంగ్మయం ఇచ్చాను, ఒక్క పురాణం చదువుకునేవాడెవరు? పురాణంలో చెప్పినటువంటి విషయంలోంచి నీతిని తీసుకునేవాడెవరు? కాబట్టి నాకేదో మనసులో క్లేశం. మానస సరోవరం ఎక్కడుందో అక్కడ హంసలు ఉంటాయి. హంసలతో కూడుకున్న సరోవరానికి మహర్షులు వెడతారు, జ్ఞానులు వెడతారు, తపస్సున్న వాళ్ళు వెడతారు తప్ప బురదగుంటల నిండా కాకులు ఉంటాయి. బురదగుంటల నిండా భగవంతుడి గురించి, అందులో భగవంతుని యొక్క గుణముల గురించి, భాగవతుల వైభవం గురించి